నారాయణుడు. జగన్నాథుడైన ఆ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. అందులో అష్టమావతారం దేవకీదేవి అష్టగర్భాన అష్టమ మాసమైన శ్రావణ మాసంలో జన్మించిన సంతానం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్ర పూర్ణ స్వరూపం శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్న మహర్షుల వాక్కుకు ప్రతిగా శిష్టరక్షకుడిగా, దుష్ట శిక్షకుడిగా, ధర్మ పరిరక్షకుడిగా ఆయన అవతరించాడు. నారాయణ నారాయణ త్రిలోక సంచారి ఏమిటి విశేషాలు? అసంఖ్యాక రాక్షసుల అరాచకాలను భరించలేక, ఆ దుష్టుల భారాన్ని మోయలేక భూదేవి మిమ్మల్ని శరణు కోరింది స్వామి. త్వరలో నేను కృష్ణునిగా దేవకీ వసుదేవులకు జన్మించి దుష్ట సంహారం చేస్తాను. తన చెల్లెలు దేవకీ వసుదేవులకు వివాహం చేసి కంసుడు తన రాజ్యానికి తీసుకొని వస్తాడు. కంస, నీ ప్రియాతి ప్రియమైన చెల్లెలు దేవకీదేవికి అంగరంగ వైభవంగా వివాహం చేశానని ఆనందపడుతున్నావు కదూ. ఆమె అష్టమ సంతానంతో నీకు మరణం తథ్యం, తస్మాత్ జాగ్రత్త అని అశరీరవాణి మాటలు విన్న కంసుడు వెంటనే తన చెల్లెలను బావ అయిన వసుదేవుడిని కారాగారంలో బందీ చేశాడు. విష్ణు మాయ వలన ద్వారపాలకులందరూ గాఢ నిద్రలోకి జారుకోవడంతో వసుదేవుడు యమునా నది దాటి బాలకృష్ణుని నందుని ఇంటికి యశోద వద్దకు చేర్చాడు. శుక్లపక్ష చంద్రుని వలె కన్నయ్య దినదినాభివృద్ధి చెందుతూ అందరికీ కనువిందు కలిగిస్తున్నాడు.
చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారడ చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు చూడరండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు మడుగును కలుషితం చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు కబలిస్తూ జీవరాశిని నాశనం చేసే కాళీయుడు నేటి దుర్మార్గులకి ప్రతీక. సమాజాన్ని నష్టపరుస్తూ హాని కలిగించే దుష్టులని అంతం చేయడం అనే అర్థం ఇందులో ఉంది. శ్రీకృష్ణ లీలలంటే ఇష్టపడని వారుండరు. గోపికా కృష్ణుని రాధాకృష్ణునిగా చూపే ఆ లీలలు కేవలం కాలక్షేపం కాదు, జ్ఞాన వైరాగ్యాలతో కూడుకున్నవి, భక్తి శ్రద్ధలకు నెలవైనవి. ఏకం అనేకంగా అనేక రూపాలే ఏకాత్మగా పరమాత్మగా చూపే అద్భుత క్రీడలు. రేపల్లిలో బాలకృష్ణునిగా, చిలిపి కృష్ణునిగా, రాధాకృష్ణునిగా దర్శనమిచ్చారు. తెలుసుకున్న కంసుడు అక్రూరుని ద్వారా మథుర రమ్మని కబురు పంపిస్తాడు. బలరామకృష్ణులు కంస సంహారం చేస్తారు.
అర్థం, లేదని కాదు. శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. హీస్ బయోలాజికలీ born and brought upon this earth. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువు ఎవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎం తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతనొక ఫైటర్, సింగర్, టీచర్, warrior, what not? He's everything. His aura is eternal. He's more than God to me. I worship His excellence. Yes, sir. Correct.